ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది యువరాజ్? మీ నాన్న ₹1,00,00,000 చెక్ రాసి జగదాత్రికి పంపించాడు. వాళ్ళిప్పుడు దాన్ని తీసుకొని బ్యాంకుకు బయలుదేరబోతున్నారు. అది కాని చెక్ తీసుకొని వెళ్తే ఇంక మనం దానికి చెక్ పెట్టలేము. అది ఇల్లు దాటక ముందే చెక్ ని నాశనం చేయాలి. ఆ చెక్ ని పనికి రాకుండా ఎలా చేయాలో నాకు తెలుసు. పదనిషి. పెన్నా పైన ర్యాక్ లో ఉందేమో ఒకసారి చూడు కేదార్. ఇక్కడే చూస్తున్నా. కనబడిందా? ఇదిగో దాత్రి. అమ్మగారు జ్యూస్ వద్దు, వెళ్ళు. మేడం జ్యూస్ అక్కడ పెట్టేసి. అమ్మయ్యా, చెక్ రెడీ అయింది. అయ్యో, సిస్టర్ చెక్కు. అయ్యో, ఏంటమ్మా నువ్వు చూసుకోవాలి కదా. ఆడపడుచు కట్నం ఇస్తేనే పెళ్లి అంటుంది. పెళ్లి ఇవాళ చేద్దామో మీకు కుదిరినప్పుడు చేద్దామో డిసైడ్ అవ్వండి జగదాత్రి. కానీ నా కొడుకు గురించి తప్పుగా అనుకుంటున్న జనాల ముందు మాత్రం నా కొడుకు తాలి కట్టడు. ఏమై, నువ్వేం చేసావో నీకు అర్థం అవుతుందా? అయినా చూస్తేమని ఎవరు చెప్పారు నీకు? సుబ్బు ఆకు, నువ్వు ఇక్కడ క్లీన్ చేయడానికి ఏదైనా తీసుకురా. అలాగే మేడం. మొత్తం పాడు చేసావు. అయ్యయ్యో, బామ్మీతో చెక్కిచ్చింది నీకొచ్చిన కష్టం తీరిపోయిందన్న ఆనందంతో చూడటానికొస్తే ఇంత పని జరిగిపోయిందేంటి జగదాత్రి? కొన్ని జాతకాలంతే నిషి. ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. అదృష్టం వచ్చి పలకరించే లోపు దారిద్రం వచ్చి నెత్తినెక్కి డాన్స్ చేస్తుంది. అయినా నువ్వు వాళ్ళు అడిగింది ఎలాగో చేయలేవులేవే. అందరి ముందు పెళ్లి చేయలేనని ఒప్పేసుకో, నేను చూసుకుంటాను. మీ పరిస్థితి అర్థం చేసుకుని మేము సర్దుకొని పోతున్నందుకు మీ వాళ్ళు నా కొడుక్కి ఏదో లోపం ఉంది, అందుకే మేమేది మాట్లాడలేదంటున్నారు. వాళ్ళిద్దరూ ఆంటీ అడిగింది ఇవ్వలేకుంటే వాళ్ళని పక్కకు తప్పుకోమని చెప్పండి. నేను నిషి అడిగింది ఇచ్చి పెళ్లి బాధ్యతలన్నీ మేం తీసుకుని సిరి పెళ్లి చేస్తాం. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ₹1,00,00,000 ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నా మాట విని పెళ్లి చేయలేమని చెప్పేసేయండి. మీరు హాల్లోకి వెళ్ళి అందరినీ రమ్మని చెప్పండి. అత్తయ్య గారు అడిగింది తీసుకొస్తాను.